మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ఇక ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావులు కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె ఏదైతే లిక్కర్ పాలసీ కేసులో ఇటు ఈడీ సిబిఐ కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ రోజుతో సిబిఐ కస్టడీ ముగుస్తుంది. ఈ రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తున్నారు. సో మార్చి 15వ తారీఖు నాడు ఈడీ అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11వ తారీఖు నాడు సిబిఐ అరెస్ట్ చేసింది. సో రెండు కేసుల్లో ఇప్పుడు సాధారణ బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ గతంలో ట్రయల్ కోర్టు కొట్టేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సవాల్ చేయగా అక్కడ కూడా ఆమెకు నిరాశ చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జూలై 22న విచారించిన ట్రయల్ కోర్టు సో ఆగస్టు 5వ తారీఖు కేసును వాయిదా అంటే ఈ రోజుకి వాయిదా వేస్తుంది. సో దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం కాస్త ఆసక్తి ఉంది. సో మరోపక్క ఈ లిక్కర్ కేసు నడుస్తున్న సందర్భంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు ఢిల్లీలో గత 2 రోజులుగా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కవితతో ములాఖాత్ అయినట్టు తెలుస్తోంది. 2 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు ఇంకా 2 రోజులు ఢిల్లీలో ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ పెద్దలతో బీజేపీ నాయకులతో కలుస్తారనే ఒక ఊహాగానాలు అయితే నెలకొన్నాయి. మరోపక్క కొందరు సీనియర్ న్యాయవాదులను కలిసి లిక్కర్ కేసులో కవితను బయటికి తీసుకొచ్చేందుకు బెయిల్ పొందేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సో మరోపక్క కొన్ని పొలిటికల్ గా కొన్ని న్యూస్ కూడా వస్తుంది. ఏదైతే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలంటే ఎలాంటి చర్యలు ఉంటాయి, సో వాటికి సంబంధించిన న్యాయ సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయన్న దానిపైన కూడా వాళ్ళు సీనియర్ అడ్వకేట్లతో చర్చలు జరుపుతున్నట్టయితే ఒక ఊహాగానాలు మాత్రమే అనిపిస్తున్నాయి. ఇంకా దీనిపైన ఎలాంటి క్లారిటీ లేదు. సో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ పార్టీలో మాత్రం కాస్త చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ చూసే ముందు